ఇచ్చిన 6 గ్యారెంటీలల్లా ఈ ఉచిత బస్సు ప్రయాణం ఒక్కటి కరెక్ట్గా అమలైతుందని అందరం అనుకున్నాం కదా. అయితే గది కూడా కరెక్ట్గా అమలైతలేదని ఇవాళ కొంతమంది ఎరైటీ నిరసన తెలిపిర్రులా. అవు మరి మాట ఇచ్చినప్పుడు మొత్తం నెరవేర్చాలి కానీ గిట్లా సగం సగం చేస్తే ఊకుంటారా? అగో గందుకనే గిల్లు ఎరైటీ నిరసన తెలిపిర్రు. ఏం చేసిర్రో చూడుర్రో పారి. చీరగట్టిన చూడవా నా సింగులన్న చూడవా, సింగులన్న చూడకుండా నన్నన్న చూడవా ఓ పిల్లగా రేవంతు అనుకుంటా గిట్ల వెరైటీ నిరసన తెలిపిరు దివ్యాంగుల సంఘమోళ్ళు. ఇది వరంగల్ జిల్లా వర్ధనపేట కాడ జరిగింది. ఈ ఉచిత బస్సు ఏమంట పెట్టిరో గాని ఆటో డ్రైవర్లకు కోసే, ఆడోళ్ళకు కోసే, కండక్టర్లకు కోసే, మొగోళ్ళకు కోసే. ఇన్నొద్దులు బస్సుల సిగలు పట్టుకొని కొట్టుకునుడు, ఎలిగడ్డలు పొట్టు తీసుడు, మొగోళ్ళు ఆడోళ్ళ అవతారం ఎత్తి తిరుగుడు, కండక్టర్ సీటుతో సహా సీట్లన్నీ ఆడోళ్ళే ఆక్రమించుకున్నాడు చూసినాం గాని ఇప్పుడు గీ ముచ్చట చూడురి చెప్పే అన్న. వికలాంగులకు ఉన్నటువంటి సీట్లలో కూడా ఆధిపత్యం చెలాయిస్తూ వికలాంగుల సీట్లలో కూడా వారు కూర్చోవటం వల్ల వికలాంగులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంది. వికలాంగులకు గతంలో ఉన్నటువంటి ఒక సీటుకు మరో 2 అదనపు సీట్లు కేటాయించి వికలాంగుల సీట్లలో వికలాంగులే కూర్చునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ రోజు వరంగల్ జిల్లా వర్ధనపేట ఆర్టీసీ బస్టాండ్ లో మేము చీరలు కట్టుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనువిప్పగలగాలి, వికలాంగుల పరిస్థితి ఆర్టీసీ బస్సులు ఎంత దయనీయంగా తయారైందనేది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనువిప్పగలగాలని చెప్పేసి ఇలా చీరలు కట్టుకుని మా వికలాంగుల సమాజం ఇలా నిరసన వ్యక్తం చేస్తుంది. అగో ఇన్నారు కదా 30 లక్షల మంది దివ్యాంగులు బస్సు ఎక్కాలంటేనే భయపడుతున్నారంట. గంత మంచిగుంది మరి బస్సుల సౌకర్యం, గంత రెస్పెక్ట్ ఇస్తున్నారు అన్నట్టు దివ్యాంగులకు. మనం బస్సు ఎక్కుతుంటే ఈ సీటు దివ్యాంగులకని రాసి ఉంటది కదా, ఇన్నొద్దులు ఒక్కటే ఉండే, ఇప్పుడు అవి 3 కావాలని కోరుతున్నాడు అన్న. ఇంకా చెప్పే అన్న, మీరు 6 గ్యారెంటీల సంగతి ఏందో తెలియదు కానీ అవసరమైతే వికలాంగుల కోసం ప్రత్యేకంగా మీరు బస్సులను ఏర్పాటు చేయండి. కానీ మేము అవస్థలు పడుతున్నాం, ఇబ్బందులు పడుతున్నాం. ఆర్టీసీ బస్సు ఎక్కాలంటేనే మా గుండెల్లో రైలు పరిగెత్తేటటువంటి పరిస్థితి ఉంది. ఆర్టీసీలో ఒక మహిళలకే కాదు వికలాంగులకు కూడా ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ అభయాస్త్రం మేనిఫెస్టోలో పేర్కొంది. కాబట్టి తక్షణమే ఆర్టీసీలో వికలాంగులకు 100% రాయితీతోనే ఉచిత రవాణా సౌకర్యం కూడా కల్పించాలని చెప్పేసి అగో ఇన్నారు కదా, అవసరమైతే ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని కోరుతున్నాడు. ఇంకా వీళ్ళకు కూడా ఆడోళ్ళకి ఇచ్చినట్టే ఫ్రీ బస్సు పెట్టాలంట. సందు లేకుండా మహిళలే కూర్చున్న సరికి ఇలా చాలా ఇబ్బంది అవుతుందంట. ఏం చేస్తారు మరి? షాయి దాగనికి పోయినా బస్సేనా, పెండేస్కరానికి పోయినా బస్సేనా? రోజుకు 1,10,00,000 మంది బస్సు ఎక్కి దిగుతున్నారంటే గా మాత్రం ఉంటది కదా మరి. ఇది ఇట్లుంటే ఆడాడ బస్సులు టైంకు రాక ఆడోళ్ళు అయితే శాపనార్థాలు పెడతానే ఉన్నారు. నీ 6 గ్యారెంటీల సంగతి అటెంక సిరి ముచ్చట గాని 6,000 పింఛనని ఇప్పటికి పత్తలేదు. ఈ ఆడ దగ్గరికి వస్తున్నా నీవు చెప్పిన ఉచిత బస్సు అన్న చేయమని గిట్ల సురుకులు పెడుతున్నారు దివ్యాంగుల సంఘమోళ్ళు. సర్కారు ఆర్టీసీ బస్సు లాభాల్లో ఉంది, 3,700 కోట్ల ఆమ్దాని తెస్తుందని చెప్పుకుంటున్నప్పుడు గీళ్ళకు కూడా ఫ్రీ బస్సు పెట్టాల్సిందే అని అందరు అంటున్నటువంటి మాట. సర్కారులు వెనకకు పోయినా గొయ్యే, ముంగడి పోయినా గొయ్యే అన్నట్టుంది పోన్రి. అప్పుడేమో అడ్డగోలు హామీలు ఇచ్చే, ఇప్పుడు అవి నెరవేరుస్తానికి ఆగమాగం కావట్టే.